ఈ రోజుల్లో మీకు క్రెడిట్ కార్డ్ రావడం అనేది చాలా ఈజీ అయిపోయిందనమాట. ఊరికూరికనే ఎవరు పడితే వాళ్ళు కాల్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ తీసుకో అని బాగా వేధించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు అనుకోకుండా క్రెడిట్ కార్డుకి అప్లై చేసి వాళ్ళ యొక్క టార్చర్ వల్ల మీరు అప్లై చేసుకొని తీసుకున్నారు అనుకుందాం. కానీ మీకు ఆ క్రెడిట్ కార్డ్ నచ్చలేదు, ఆ క్రెడిట్ కార్డులో జాయినింగ్ ఫీ ఎక్కువ ఉంది, లేకపోతే ఎటువంటి అంతగా మంచి బెనిఫిట్స్ ఏం లేవు అని అనుకుందాం. కానీ అందరికీ ఈ టైంలో ఒక డౌట్ వస్తుంది, మీకు ఆ కార్డు వద్దనుకున్నా కానీ వచ్చింది, దాన్ని యాక్టివేట్ చేసుకోకపోతే ఏమవుతుంది, యాక్టివేట్ చేసుకో అని బ్యాంక్స్ వాళ్ళు రిపీటెడ్గా మెసేజ్లు పంపిస్తుంటారు. ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ని మనం యాక్టివేట్ చేసుకోకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిన 30 daysలో మీరు ఆ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే మీరు ఓటీపీ ద్వారా మీ యొక్క కన్సెంట్ అనేది ఇవ్వాలి. మీరు ఒకవేళ ఆ క్రెడిట్ కార్డ్ని 30 days లోపల యాక్టివేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్యాంక్స్ అనేవి వితిన్ 7 working daysలో ఆ కార్డ్ని క్లోజ్ చేయాలన్నమాట. అందరికి ఉండే డౌట్ ఏంటంటే, ఆ కార్డుకి జాయినింగ్ ఫీ ఉంది, ఆ జాయినింగ్ ఫీ అనేది పడుతుందేమో, మరి అది కట్టాలా వద్దా అని అడుగుతుంటారు. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎటువంటి ఛార్జెస్ అనేవి బ్యాంక్స్ అనేవి కస్టమర్స్ మీద వేయొద్దన్నమాట. ఒకవేళ మీరు కనుక ఆ క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేసుకోకపోతే బ్యాంక్స్ అనేవి ఎటువంటి ఛార్జెస్ని వేయకూడదు. ఇంకోటి ఏంటంటే, ఈ కార్డు నేను యాక్టివేట్ చేసుకోలేదు బట్ జాయినింగ్ ఫీ ఉంది, ఆ జాయినింగ్ ఫీ పేమెంట్ చేయలేదు, నా సిబిల్ స్కోర్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా అని అడుగుతుంటారు. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ మీరు ఆ కార్డ్ని యాక్టివేట్ చేసుకోకపోతే మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి బ్యాంక్స్ వేయకుండా ఆ కార్డ్ని క్లోజ్ చేయాలన్నమాట. సో సిబిల్ స్కోర్ కూడా ఆ విధంగానే రిపోర్ట్ చేయాలి. సో బ్యాంక్స్ అనేవి మీ యొక్క కార్డ్ అనేది అన్యాక్టివేటెడ్ అండ్ క్లోజ్డ్ అని రిపోర్ట్ చేయాలి. సో మీకు ఎటువంటి లేట్ పేమెంట్ లాంటి రీమార్క్స్ ఏమి ఇవ్వకూడదు అనమాట. సో మీ యొక్క సిబిల్ స్కోర్ కూడా ఏం ఎఫెక్ట్ కాదు. మీకు ఇష్టం లేకున్నా కానీ ఏదైనా క్రెడిట్ కార్డు మీకు ఇష్యూ చేయబడితే ఆ కార్డ్ని మీరు వద్దు అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ కార్డ్ని యాక్టివేట్ చేసుకోకండి. ఇక్కడ యాక్టివేషన్ అంటే ఏంటంటే, మీరు ఓటీపీ కన్సెంట్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ కార్డ్ని యాక్టివేట్ చేసుకుంటానికి మీరు ఆ ఓటీపీ కన్సెంట్ ఇవ్వకపోతే ఆ క్రెడిట్ కార్డ్ అనేది డీయాక్టివేషన్ స్టేట్లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మీకు క్రెడిట్ కార్డు మీకు ఇష్టం లేకుండా కానీ వస్తే మీరు ఏం భయపడకండి, ఆ కార్డ్ని యాక్టివేట్ చేసుకోకండి, అలానే వదిలేయండి. అది ఆటోమేటిక్గా 30 days తర్వాతకి ఆ కార్డ్ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. మీ యొక్క సిబిల్ స్కోర్ కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. ఒకవేళ బ్యాంక్స్ కనుక మీరు జాయినింగ్ ఫీ పేమెంట్ చేయలేదని సిబిల్కి రిపోర్ట్ చేసి లేట్ పేమెంట్ ఫీ లాంటి రీమార్క్స్ అనేవి సిబిల్కి రిపోర్ట్ చేసినట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే, సిబిల్లో డిస్ప్యూట్ రైజ్ చేయండి, అదేవిధంగా ఆర్బీఐ ఒంబుడ్స్మెన్లో కూడా కంప్లైంట్ చేయండి. సో దట్ మీకు వెంటనే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఇది టోటల్గా క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేసుకోకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి. ఈ టాపిక్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.